Hello everybody, welcome back to Learn English with MNB. ఈరోజు వీడియోలో ఇంగ్లీష్ లెర్నర్స్ సాధారణంగా చేసేటువంటి ఒక 10 పొరపాట్ల గురించి మాట్లాడుకుందాం. ఈ కామన్ మిస్టేక్స్ కనుక అవాయిడ్ చేయగలిగినట్లయితే ఇన్స్టెంట్గా మీ లెర్నింగ్ స్కిల్స్ పెరిగినట్లే, ఎందుకంటే ఇవి చాలా కామన్ మిస్టేక్స్. లెట్స్ లుక్ ఎట్ ద ఫస్ట్ వన్. మొదటి పొరపాటు ఏంటో చూద్దాం. ఐ టోల్డ్ టు దెమ్. ఎక్కువ మంది ఐ టోల్డ్ టు దెమ్ అంటాం, వింటూ ఉంటాం. Especially children, ఈ ప్రైమరీ స్కూల్ అండ్ దెన్ హై స్కూల్ కిడ్స్ ఎక్కువ మంది ఐ టోల్డ్ టు దెమ్ అని అంటాం, వింటూ ఉంటాం. సో వాట్ ఈస్ రాంగ్ విత్ దిస్? ఏంటి ప్రాబ్లం అంటే ఐ టోల్డ్ టు దెమ్ ఈజ్ రాంగ్. టు అనేది ఇక్కడ ఉండకూడదు. కరెక్ట్ వే ఏంటంటే ఐ టోల్డ్ దెమ్. టెల్ అనేటువంటి వర్బ్ తర్వాత ఏదైనా ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు, సో టెల్ హిమ్, టెల్ హర్, టెల్ దెమ్, టెల్ మీ, టెల్ యూ ఇలా అంటాం, కానీ టు యూస్ చేయకూడదు. కానీ ప్యాసివ్ వాయిస్లో మాత్రం టెల్ ఏ ఫామ్లో ఉన్నా కానీ దాని పక్కన టు కనిపిస్తుంది, కానీ అది దీనికి సంబంధించిన వర్డ్ కాదు. అంటే టెల్ టు అని కాదు అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ టోల్డ్ టు వెయిట్ అవుట్ సైడ్. అంటే నేను బయట నిలబడాలని నన్ను అడిగారు అని. ఐ వాజ్ టోల్డ్ అంటే నాకు చెప్పబడింది అని. టు వెయిట్ అవుట్ సైడ్, ఇక్కడ టు వెయిట్, టు ప్లస్ ఇన్ఫినిటివ్, ఈ రెండు ఒక భాగం కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. యాక్టివ్ వాయిస్ సెంటెన్సెస్లో టెల్ పక్కన టు వాడకూడదు, కానీ ఇలా చెప్పొచ్చు. ఐ సే టు దెమ్, సే టు, ఆర్ ఐ సెడ్ టు దెమ్. సే తర్వాత టు వాడచ్చు, టెల్ తర్వాత టు వాడకూడదు. ఓకే, let's look at a few examples. కొన్ని examples చూద్దాం. She told him to clean the shelf. Or they did not tell me to wait. Tell me, told him, no to between the words. Okay, so common mistake number 2 చూద్దాం. That's why. ఇది చాలామంది దస్ వై అని అంటాం, వినే ఉంటాం. సో ఎందుకని ఇలా జరుగుతుందంటే కరెక్ట్ ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి దట్స్ వై, కానీ ఈ దట్స్ వై అనేది అవతల వాళ్ళు విన్నప్పుడు దస్ వైగా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనం మాట్లాడేది ఏదైనా టెక్స్ట్ రూపంలో అంటే రిటర్న్ ఫామ్లో మనకు కనిపించదు అన్నిసార్లు. అలా కనిపిస్తే వీ కెన్ రిలేట్ టు దట్ అండ్ వీ కెన్ రిమెంబర్, వాటిని ఎక్కువ కాలం గుర్తుంచుకోవచ్చు. ఓ ఇల్లు దట్స్ వై అన్నారు, దట్స్ వై అనేది ఇలా రాస్తామని తెలుస్తుంది. కానీ అలా రాయనప్పుడు, కేవలం విన్నప్పుడు ఇలాంటి పొరపాటు జరిగే అవకాశం ఉంది. దట్స్ వై. సో యాక్చువల్ ఫామ్ వచ్చేసరికి దట్స్ వై లేదా దట్ ఈస్ వై, అంటే బికాస్ ఆఫ్ దిస్, ఈ కారణంగా, దేర్ ఫోర్ కాబట్టి అని. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. She won a lottery, that's why she is very happy. She won a lottery, that's why she is very happy. ఆమె లాటరీ గెలిచింది, అందుకే ఆమె చాలా సంతోషంగా ఉంది అని. You are too young, that's why you fail to understand this. నువ్వు చాలా చిన్నవాడివి లేదా చిన్నదానివి, that's why you fail to understand this. అందుకే నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. సో కామన్ మిస్టేక్ నంబర్ 3. కంగ్రాచులేషన్స్ ఫర్, ఇలా అంటూ వింటూ ఉంటాం కొలోక్వియల్ తెలుగు లాంగ్వేజ్లో. కానీ కంగ్రాచులేషన్స్ ఫర్ ఈజ్ నాట్ దట్ బ్యాడ్, బట్ ద మోస్ట్ కామన్ వే ఈజ్ కంగ్రాచులేషన్స్ ఆన్. కంగ్రాచులేషన్స్ ఫర్ డూయింగ్ సంథింగ్ కూడా అనొచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు కొలోక్వియల్ తెలుగులో. కానీ మోస్ట్ కామన్ అండ్ కంపారిటివ్ ఎగ్జామ్స్లో యూస్ చేయగలిగినటువంటి ఎక్స్ప్రెషన్ ఏంటంటే కంగ్రాచులేషన్స్ ఆన్. ఎగ్జాంపుల్స్ చూడండి. హే కంగ్రాచులేషన్స్ ఆన్ గెటింగ్ ద ఫస్ట్ ర్యాంక్. ఇక్కడ కొంతమంది కంగ్రాచులేషన్స్ ఫర్ గెటింగ్ ద ఫస్ట్ ర్యాంక్ అని కూడా వాడచ్చు అని చెప్తారు, బట్ కంగ్రాచులేషన్స్ ఆన్ గెటింగ్ ద ఫస్ట్ ర్యాంక్ ఈజ్ ప్రిఫరబుల్. నెక్స్ట్, షీ కంగ్రాచులేటెడ్ మీ ఆన్ మై సక్సెస్. ఓకే, కంగ్రాచులేషన్స్ ఆన్. సో మోస్ట్ కామన్ వన్ ఇది. నౌ మిస్టేక్ నెంబర్ 4. డిస్కస్ అబౌట్ సంథింగ్. ఇది కొద్దిగా సీరియస్గా గుర్తుంచుకోవాల్సిన విషయం. డిస్కస్ అబౌట్ సంథింగ్ అనేది అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే డిస్కస్ అనే వర్డ్లోనే టాక్ అబౌట్ అనే మీనింగ్ ఉంది. టాక్ అబౌట్ అంటే అబౌట్ అనే వర్డ్ దాంట్లోనే ఉంది కాబట్టి మళ్ళీ మనం అబౌట్ యూస్ చేయడంలో అర్థం లేదు. సో డిస్కస్ అబౌట్ సంథింగ్ ఈజ్ రాంగ్. మరి ఏం చెప్పాలి అంటే డిస్కస్ సంథింగ్. డిస్కస్ అంటే టాక్ అబౌట్. ఎగ్జాంపుల్స్ చూడండి.
We briefly discussed buying a new car. అంతేగాని we briefly discussed about buying a new car అనద్దు. We briefly discussed buying a new car. And we briefly discussed doing something. Now, have you discussed the problem with anyone? Have you discussed the problem with anyone? ఈ సమస్య ఎవరితోనైనా చర్చించావా? So, discuss about అనేది wrong ఇక్కడ. Discussed the problem with anyone. So, rules ఉంటాయి. రూల్స్ని కొన్నిసార్లు బ్రేక్ చేయాల్సి వస్తుంది. ఒక చిన్న చేంజ్ చూడండి. అదే డిస్కస్ అనే వర్బ్ తోటి అబౌట్ యూస్ చేయకూడదు అనుకున్నాం, కానీ అదే డిస్కషన్ అనే నౌన్ కనుక వాడే పని అయితే దాని పక్కన ఆన్ కానీ అబౌట్ కానీ యూస్ చేయొచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లం. సో వీ హ్యాడ్ ఎ డిస్కషన్ విత్ దెమ్ అబౌట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ బ్రిటన్ అండ్ ద యుఎస్. వీ హ్యాడ్ ఎ డిస్కషన్ విత్ దెమ్ అబౌట్. ఇక్కడ అబౌట్ యూస్ చేయొచ్చు లేదా ఆన్ యూస్ చేయొచ్చు. రిమెంబర్, గుర్తుంచుకోండి, కేవలం డిస్కషన్ అనే నౌన్ వచ్చినప్పుడు మాత్రమే ఆన్ కానీ అబౌట్ కానీ యూస్ చేయాలి. Okay, let's move to the next mistake. Number 5. I wrote the exam. I wrote the exam. Now, ఇందులో తప్పేమి మనకు కనిపించదు when you look at it first time. కానీ I did the exam or I took the exam అనేది more common expressions. I wrote the exam లేదా several people wrote the exam అనేది ఈ మధ్య న్యూస్ పేపర్స్ లైక్ ద హిందూ ఇలాంటి వాటిలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. బట్ I think we should avoid them. So I took the exam, I did the exam. మీరు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఆఫ్ ఇంగ్లీష్ కనుక స్టాండర్డ్ డిక్షనరీ కనుక చూసినట్లయితే ఆన్లైన్ వర్షన్ కానీ లేదా రెగ్యులర్ బుక్ కానీ you can notice this one. I wrote an exam or I wrote the exams అనేది స్ట్రైక్ చేసి ఉంటుంది. అండ్ అక్కడ ఒక క్లియర్ నోట్ కూడా ఉంటుంది. టేక్, డూ, సిట్ an exam. ఇది కామన్ కలోక్వియల్ ఎక్స్ప్రెషన్స్, అంటే collocations, word combinations, right combination of words. So I took the exam, I did the exam. And British English lo I sat the exam అని కూడా అనొచ్చు, but this is very formal. If you want to be very polite, I mean super polite, you can say I sat the exam yesterday. Okay, examples చూడండి. You have to take exams at the end of the year. You have to take exams at the end of the year. How did you do in the exam? How did you do in the exam? But don't say how did you write the exam. We don't write the exam, we write answers in the exam. We can say how did you write answers in the exam. ఇలా అనొచ్చు. కానీ how did you write the exam is wrong. Okay, now let's move to common mistake number 6. She is suffering with asthma. She is suffering with asthma. So ఇక్కడ ఇది ఆస్తమా కాదు, అది కూడా కామన్ మిస్ప్రొనౌన్సియేషన్. That is asthma. Asthma. So anyway, that is not our point here. She is suffering with asthma. So ikkada with ane preposition to problem undi manaki. So suffer is usually followed by from. Suffer ane word tarvata usual ga from ane preposition vastundi. She is suffering from asthma. She is suffering from asthma. Now the example sentences chuddam. She has been suffering from cancer for 2 years. She has been suffering from cancer for 2 years. The writer suffered from ill health for most of his life. ఇంతవరకు ఓకే, కానీ సఫర్ తర్వాత ప్రపోజిషన్ ఫ్రమ్ అన్నిసార్లు ఉంటుందా అంటే ఉండదు. చూడండి, he suffered minor injuries. ఇక్కడ with కానీ ఫ్రమ్ కానీ ఏమీ లేదు. he suffered minor injuries. It means he received minor injuries. యాక్సిడెంట్ కావచ్చు ఏదైనా. The company suffered huge losses. The company suffered huge losses. It means the company faced huge losses. Okay, let's move to common mistake number 7. She born in Nellore. She born in Nellore. What's wrong with this? We should say she was born in Nellore. Oh, this is not active voice. This is like passive voice. Now, we don't do it on our own. Birth అనేది మన స్వంతగా చేసేది కాదు. So, she was born in Nellore. So, general గా I was born, he was born, she was born, it was born. అదే plural అయితే we were born and they were born ఇలా చెప్తాం. So, I was born అంటే ఇక్కడ అర్థం I was given birth. అంటే జన్మనివ్వబడింది అని. సో ప్యాసివ్ వాయిస్లో ఉంది కాబట్టి వాస్ బోర్న్. సో ఈ బీ ఫామ్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎగ్జాంపుల్స్ చూడండి. Gayatri was born and brought up in Chennai.
The girl was born with a hole in her heart. Was born. So ikkada the verb bear or to bear means to bring a child into the world, to give birth. So danni passive voice lo vaadam. Now let's move to common mistake number 8. They went to upstairs. So ఈజీగా అర్థమవుతుంది. టు అనేది వాడకూడదు. యాక్చువల్గా అప్స్టైర్స్, డౌన్ స్టైర్స్ ఇలాంటి వర్డ్స్ ముందు ఫ్రమ్ అనే వర్డ్ అనే ప్రపోజిషన్ తప్పితే ఇంకా ఏ ఇతర ప్రపోజిషన్ కూడా వాడడానికి లేదు. సో షీ ఈస్ కమింగ్ ఫ్రమ్ డౌన్ స్టైర్స్ అనొచ్చు, కానీ షీ ఈస్ కమింగ్ టు డౌన్ స్టైర్స్ అనకూడదు. షీ ఈస్ కమింగ్ ఫ్రమ్ అప్స్టైర్స్ అనొచ్చు, అంతేగాని షీ ఈస్ గోయింగ్ టు అప్స్టైర్స్ అనకూడదు. సో దే వెంట్ అప్స్టైర్స్ ప్రపోజిషన్ ఏమీ లేకుండా వాడేసేయచ్చు. డౌన్ స్టైర్స్, అప్స్టైర్స్ వీటి ముందు ఫ్రమ్ అనే ప్రపోజిషన్ అవసరమైతే వాడుకోవచ్చు, కానీ మిగిలిన ప్రపోజిషన్స్ వాడకూడదు. దే వెంట్ అప్స్టైర్స్. ఎగ్జాంపుల్స్. He heard glass breaking and ran upstairs to see what had caused it. He heard glass breaking and ran upstairs to see what had caused it. So ran to upstairs కాదు. I went downstairs to answer the phone. I went downstairs. Mistake number 9. I not did the work. ఇది స్కూల్స్లో కామన్గా వినేటువంటి సెంటెన్స్. I not did the work, I not did it, I not insulted him. సో వినడానికి బాగానే ఉంటుందంటే మీనింగ్ అయితే ఈజీగా కన్వే అవుతుంది, కానీ దట్స్ నాట్ ప్రొఫెషనల్ అండ్ గ్రామటికల్ ఇంగ్లీష్. సో ఐ నాట్ డిడ్ ద వర్క్ దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే 2 రకాలుగా చెప్పొచ్చు. మీరు కనుక టైం మెన్షన్ చేయదలుచుకుంటే, అంటే ఎప్పుడు చేయలేదు లేదా చేసామో చెప్పదలుచుకుంటే ఐ డిడ్ నాట్ డూ ద వర్క్ ఎస్టర్డే, సింపుల్ పాస్ట్ టెన్స్ వాడచ్చు. ఐ డిడ్ నాట్ డూ ద వర్క్ ఎస్టర్డే. ఆర్ టైం మెన్షన్ చేయకూడదు అనుకుంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడచ్చు. ఐ హ్యావ్ నాట్ డన్ ద వర్క్, బట్ ఆ స్ట్రక్చర్ కొద్దిగా మారుతుంది టెన్స్ మారినప్పుడు, సో అది చెక్ చేసుకోండి. ఐ డిడ్ నాట్ డూ ద వర్క్ ఎస్టర్డే, ఐ హ్యావ్ నాట్ డన్ ద వర్క్, అంతే. ఎగ్జాంపుల్స్. ఐ డిడ్ నాట్ బ్రింగ్ ద బుక్స్ ఎస్టర్డే. డిడ్ నాట్ బ్రింగ్ సింపుల్ పాస్ట్ వాడాను ఫస్ట్ సెంటెన్స్లో. సెకండ్ సెంటెన్స్లో ఐ హ్యావ్ నాట్ బ్రాట్ ఎనీ బుక్స్. ఐ హ్యావ్ నాట్ బ్రాట్ ఎనీ బుక్స్, నేను ఏ బుక్స్ తేలేదు, టైం చెప్పలేదు, ఎప్పుడు తేలేదు, సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. కామన్ మిస్టేక్ Number 10. I scored 3 marks. సో ఇది విన్నప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. I scored 3 marks అని అన్నప్పుడు మార్క్స్ అది అపాస్ట్రఫీ ఉన్నా లేకపోయినా అలాగే పలుకుతాం కాబట్టి నో ప్రాబ్లం. సో ఇక్కడ అపాస్ట్రఫీ ఈజ్ రాంగ్. ఎందుకంటే ఒక నౌన్ని సింగులర్ నుంచి ప్లూరల్ చేసినప్పుడు యాడ్ చేసే ఎస్కి అపాస్ట్రఫీ అవసరం లేదు. I scored 3 marks. సో ఈ అపాస్ట్రఫీ అనే పాయింట్ ఎలాగో మాట్లాడుతున్నాం కాబట్టి అపాస్ట్రఫీని ఎప్పుడు వాడతామో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, టు షో వెన్ ఎ నంబర్ ఆర్ లెటర్ ఈజ్ లెఫ్ట్ అవుట్. ఒక నంబర్ కానీ, ఒక అక్షరం కానీ, ఒక అంకె కానీ, లేదా ఒక సంఖ్య కానీ, ఒక అక్షరం కానీ ఒక పదంలో వదిలేసాము అని చెప్పేటప్పుడు ఈ అపాస్ట్రఫీ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ అనే దాన్ని ఐమ్ అన్నప్పుడు అపాస్ట్రఫీ పెట్టాం, అక్కడ ఏ బయటికి తీసేసామని చెప్పడం కోసం ఐమ్. సో అలాగే అపాస్ట్రఫీ 85 ఉందంటే అది ఇట్ మైట్ బి 1985. ఇక్కడ 19ని అవాయిడ్ చేసాం కాబట్టి అపాస్ట్రఫీ మార్క్ పెట్టాం. అండ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఎస్ టు షో పొసెషన్. సో విక్రమ్స్ కార్. సో ఈ ఎస్ తర్వాత కానీ ఎస్ ముందు కానీ సో అపాస్ట్రఫీ పెడితే అది పొసెషన్ అంటే ఒక వ్యక్తి ఏమి కలిగి ఉన్నాడు అని చెప్పడం కోసం అపాస్ట్రఫీ వాడచ్చు. బిఫోర్ ద లెటర్ ఎస్ టు షో ద ప్లూరల్ ఆఫ్ ఎ లెటర్ ఆర్ నంబర్. దేర్ ఆర్ 7 5s in my mobile number. There are 7 5s in my mobile number. So best example. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. I'll see you in my next video.